ఈరోజు వర్కౌట్ కంటే కూడా ముఖ్యంగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మమతా బెనర్జీ గారు బెంగాల్లో ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో నిన్నంతా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నేను రాజీనామా చేయను, నైతికంగా మేమే గెలిచాము, అనైతికంగా బీజేపీ గెలిచింది అన్నట్లు ఆమె ఆరోపణలు చేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. సో అది పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఆమె ఓడిపోయింది అంటే ప్రజాక్షేత్రంలో సాధారణంగా ఓడిపోయిన వాళ్ళు మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేసి రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. బట్ మమతా బెనర్జీ గారు అయితే నేనైతే రాజీనామా చేయనని మొండిగా కూర్చుంది. సో ఇట్లాంటి టైంలో ఏం జరుగుతుంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విషయం ఏంటంటే, ఒకవేళ ఆమె రాజీనామా కనుక చేయకపోతే నిజంగానే మనకు రాజ్యాంగబద్ధ పదవిలో రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనటువంటి గవర్నరు మన ముఖ్యమంత్రిని, ఎవరైతే మెజార్టీ లేని శాసనసభలో మెజార్టీ లేని ఏదైతే పార్టీ ఉంటుందో, మెజార్టీ సభ్యులు లేని పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళని, ఆ ప్రభుత్వం, ఆ మంత్రివర్గాన్ని క్యాన్సిల్ చేసేసి ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసే విచక్షణాధికారాలు ఉంటాయన్నమాట. సో తర్వాత వచ్చేసి కొత్త ముఖ్యమంత్రి వచ్చేంత వరకు గవర్నర్ రూలింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో కాదు, జనరల్గా ఏదైనా మేజర్ సమస్య వస్తే ఏదైనా డెసిషన్స్ కానీ తీసుకుంటారో అంతవరకు రానివ్వరు. అంతలోపే ఏం చేస్తారంటే, ఎవరైతే ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింటుందో వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పేసి గవర్నరు ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు ఎవరైతే మెజార్టీ సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఉంటారో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క మెజార్టీ సభ్యులను చూపించి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. సో మమతా బెనర్జీ గారు రాజీనామా చేయకపోయినంత మాత్రాన ఏం జరిగేది ఉండదు. గవర్నర్కి విచక్షణాధికారులు ఉన్నటువంటి విచక్షణాధికారాలతో బర్తరఫ్ చేసేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఓకే, అది విషయం. థ్యాంక్ యూ.